ముందుగా గురుదేవులైన జగద్గురు బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి ప్రణామాలు తెలుపుకున్నారండి. మరి నా పేరు అనంతలక్ష్మి, మాది వెస్ట్ గోదావరి తణుకు. మరి వశిష్ఠ గౌతమి శక్తి క్షేత్రం నుండి వచ్చామండి మేమందరం. మరి వశిష్ఠ గౌతమి శక్తి క్షేత్రం మీరు అందరూ ఉగాదికి వస్తున్నారు, అందరూ చూస్తున్నారు. చాలా అద్భుతమైన శక్తి క్షేత్రం అండి. ఎందుకంటే ఆసియా ఖండంలోనే అతిపెద్ద మెగా పిరమిడ్ మరి వశిష్ఠ గౌతమి శక్తి క్షేత్రం. మరి మనం ఎంత అదృష్టవంతులం అంటే ఈరోజు ఆంధ్రప్రదేశ్లో అంత మెగా పిరమిడ్ వస్తుంది అంటే మనంత అదృష్టవంతులు ఎవరూ లేరండి. ఈరోజు ఆ వశిష్ఠ గౌతమి శక్తి క్షేత్రం కట్టడంలో మనందరం ఉన్నందుకు మన జన్మ ధన్యమైందండి. ఎందుకంటే పత్రిసారి ఒకటే చెప్పారండి, ఏమిటంటే వశిష్ఠ గౌతమి శక్తి క్షేత్రం కోణం పూర్తయిన మరుక్షణం ఈ కోణానికి సత్యలోకానికి కనెక్ట్ అయ్యి ఉంటుంది మేడం అని చెప్పారు. స్వయంగా సార్ నాతో చెప్పిన మాట. సత్యలోకం ఎనర్జీస్ కనెక్ట్ అయిపోతాయి మేడం కోణం పూర్తయిన మరుక్షణం అన్నారు. సారు ఏదైతే చెప్పారో అదే జరుగుతుందండి. కోణం పూర్తవన క్రితం ఎనర్జీస్కి కోణం పూర్తయిన తర్వాత ఎనర్జీస్కి చాలా డిఫరెంట్. అందరూ అది ప్రత్యక్షంగా అనుభవిస్తున్నారు. మరి ఎంత అద్భుతమైన పిరమిడ్ అంటే 5 ఛాంబర్స్ వచ్చినాయి. కింగ్ ఛాంబర్, క్వీన్ ఛాంబర్, క్రిస్టల్ ఛాంబర్, మెర్కూబా, శ్రీచక్రం. మరి అటువంటి 5 ఛాంబర్లో కూర్చుంటే కుదిపేస్తుందండి ఎనర్జీ. పైన శ్రీచక్రానికి వెళితే అద్భుతమైన ఎనర్జీస్ మరి అతి త్వరలోనే అద్భుతంగా తయారు చేసుకోవాలని అందరూ చాలా సహాయం చేస్తున్నారు. మన పిరమిడ్ మాస్టర్స్ అందరూ కూడా వాళ్ళందరికీ శిరస్సు వంచి నమస్కరిస్తున్నానండి. అద్భుతంగా నెల రోజుల్లో అన్నదానం బిల్డింగ్ అయిపోయిందండి. శంకుస్థాపన చేసాం 13వ తారీఖుని, మళ్ళీ 13వ తారీఖు అన్నదానం బిల్డింగ్ రెడీ అయిపోయిందండి. అంటే ఎంత పవర్ ఉంది అక్కడ. మనము కాదు, నిమిత్త మాత్రులం అండి మనందరం కూడా. మాస్టర్స్ మనల్ని ఉపయోగించుకుంటున్నారు ఆ శక్తి క్షేత్రానికి. కాబట్టి అందరూ అంతా హెల్ప్ చేస్తున్నారు. మరి వశిష్ఠ మహాముని, గౌతమ్ మహాముని తపస్సు చేసి అక్కడికి గోదావరి మాతను తీసుకొచ్చారని మనకి ఎంతో మంది గురువులు చెప్తున్నారు. అటువంటి శక్తి క్షేత్రంలో మరి ఈ రోజు అద్భుతమైన కట్టడం జరుగుతుంది. మరి ఆ శక్తి క్షేత్రంలో నవంబర్ 11వ తారీఖున మరి పత్రిసార్ పుట్టినరోజు సందర్భంగా అద్భుతంగా సెలబ్రేషన్ చేసుకున్నారండి. ఆ రోజు పిరమిడ్ వార్షికోత్సవం ప్లస్ పత్రిసార్ పుట్టినరోజు. మీ అందరూ కూడా వశిష్ఠ గౌతమికి రావాలని హృదయపూర్వకంగా ఆహ్వానించుకుంటున్నామండి వశిష్ఠ గౌతమి తరపున. మరి ఎందుకంటే అటువంటి శక్తి క్షేత్రాల్లో కూర్చుంటే మన బాడీ ఎంతో హీలింగ్ జరుగుతుంది. అక్కడ క్రిస్టల్ ఛాంబర్ చెప్పారు పత్రిసార్. మనకి చూడండి, చనిపోయే ముందు వెంటిలేషన్ పైన పెడితే కొంత టైం మనిషి బ్రతుకుంటారని హాస్పిటల్లో పెడతారు కదా, అది కొంత టైం ఆక్సిజన్ తీసుకుని ఉంటారు. అలాగా రాబోయే కాలంలో వశిష్ఠ గౌతమిలో క్రిస్టల్ ఛాంబర్లో చనిపోయే ముందు మనిషిని తీసుకొచ్చి పడుకోబెట్టినా ప్రాణం పోదంటండి. అది దాని యొక్క పవర్ఫుల్ ఎనర్జీ, వశిష్ఠ గౌతమి ఎనర్జీ. అంటే ఎంత గొప్ప శక్తి క్షేత్రం. మరి అటువంటి శక్తి క్షేత్రానికి అందరూ తరలి రావాలని హృదయపూర్వకంగా కోరుకుంటున్నామండి. థ్యాంక్ యూ మాస్టర్స్.